హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థించి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మహిమగల దేవ, అత్యున్నత సింహాసనం నా రక్షకుడా, విమోచకుడా, నా ప్రాణప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రం చేసిన ప్రభువా. అవునైనా నీ యొక్క పక్షాన్ని నా ప్రభావం నిలబడి ఉన్నా. మేము కాదు అయినా మాట్లాడేవారైనా మాట్లాడిపించేవారు మీరు, నా ప్రభు నడిపించేవారు మీరు కనుక నా ప్రభా. అవునైనా మీరే మాట్లాడి సహాయం చేయమని తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ మహిమకరం గాక. దేవుని యొక్క నామం మహిమకరం గాక. హల్లెలూయా. కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఎంతగానో చిత్తంగా నిశ్చయముగా ఉన్నారు. దేవుడు మనతో అనుక్షణము ప్రతిక్షణము జీవమైన వాక్కులు పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేస్తున్నాడు. ఆశీర్వాదకమైన మాటలను, హృదయాన్ని శుద్ధీకరించే మాటలను, మానసికంగా ఉన్న వారిని కూడా ఆయన ఆ మానసిక రోగాన్ని విడుదల చేసే మాటలను, జీవింప చేసే మాటలను కూడా అనుక్షణ ప్రతిక్షణము పరిశుద్ధాత్మ దేవుడు దాసుల ద్వారా విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విడుదల చేసిన మాట అది నా కొరకే అని ఎప్పుడైతే నమ్మి విశ్వాసం చేత నమ్మి దాన్ని అనుసరిస్తూ ఉంటావో ఆ వాక్కు నమ్మిన యొక్క హృదయమునికి నాడబడి వారి యొక్క జీవితాన్ని ఆ వాక్యము శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పాల కన్నా స్వచ్ఛమైనది ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని విని అనుసరించి నడుచున్న వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందంటే వారి యొక్క జీవితము ఒలివ చెట్టు వలె పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రేమైన కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న యొక్క మాట, దేవుడు నిత్యము నిన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లేదా నిత్యము నిన్ను ఆశీర్వదించుచున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమను పొందుతూ ఉన్నావో, ఎప్పుడైతే నీవు ఆయన ప్రేమను పొందుతూ ఎప్పుడైతే వాక్యానుసారం నడుస్తున్నావో ఆ నిత్యమైన ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పరలోక రాజ్యంలో వాసుతో ఉండాలంటే ఆయన ప్రేమను పొందాలి. ఇంకా తెలుసా, తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో నీటిలో బాప్తిసం ఇచ్చుకుని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా దేవుడి చేత అగ్ని చేత బాప్తిసం పొంది ఉండాలి. అంటే అర్థం తెలుసా? వాక్యము నీ హృదయంలో నాటబడాలి. వాక్యము ఖండించినప్పుడు, వాక్యము గదించినప్పుడు, నీవు అణిగి ఉన్నప్పుడు, నీవు అణిగి జీవిస్తున్నప్పుడు, లోకానుసారమైన నడుచు యొక్క ప్రతి ఒక్కటి కూడా అవన్నీ నిన్ను చూసి పారైపోతాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసముతో నడుచుతున్న వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే పచ్చని ఒలివల చెట్టు వలె ఉంటుందని పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు. కీర్తన 45:2 నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నరుల కంటే నువ్వు అతి సుందరవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. దయారసము పోయి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన కుమారుడు పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు. నువ్వు వాక్యాన్ని చేత నాటబడి ఉన్నావా? వాక్యాన్ని యొక్క జీవితంలో మునిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొంది ఉన్నావా?
నీవు అగ్నిలో బాప్తిసం తీసుకొని ఉన్నావా? అయితే నరుల కంటే నువ్వు శ్రేష్ఠులైన వాడవని పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుల కంటే నువ్వు శ్రేష్టమైన వాడవు అంటున్నాడు. ఎక్కడ ఎప్పుడు శ్రేష్టం తెలుసా? నీవు ఆత్మను పొందుకొని ఉన్నప్పుడే నువ్వు శ్రేష్ఠుడవు. ఈ భాష కదలారమ్మా. ఎప్పుడంటే ఆత్మను పొందుకొని వాక్యం చేత నువ్వు నడుచున్నప్పుడు, ఆయనకు లోబడప్పుడే నీవు ఆయన అంటున్నాడు నరులలో శ్రేష్ఠుడవు. కనుక నరులలో శ్రేష్ఠుడవు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నీ పెదవుల మీద దయారసము పోచి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ నోటు చూస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని కాల్చి వేశాడు. ఈ నోటి పెదవులు అంటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, నేను పాపము మాట్లాడకుండా నన్న ముఖమును చిక్కముగా పెదవులు చిక్కముగా అల్లుకుందును అంటాడు. నీవు అగ్నిలో భావించినప్పుడు, దేవునికి వాక్యానుసారం నడుచున్నప్పుడు, ఆయనకు ఇష్టానుసారం ఉన్నప్పుడు నిన్ను శ్రేష్టమైన వాడిగా ఏర్పరచుకున్నాడు. అవునా? నీ పెదవుల మీద ఏం పోస్తున్నాడట? దయారసమును పోచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దయారసము పోచి ఉన్నాడు. నువ్వెవరి దగ్గరికి పోయి నువ్వు ఆశీర్వదించినా, నీ నోటి నుంచి విడుదలైనా వారు ఆశీర్వదించబడతారు, వాళ్ళ నుంచి అభివృద్ధి పరుస్తారు. ఈ యొక్క జీవితంలో పాపం అనే ఒక క్రియని తీర్చివే యేసునామములో. నీ యొక్క జీవితం లోకానుసారం నడుచున్న జీవితము తీర్చివే. వాక్యానుసారంగా నడువు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. చదువు. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నీ పేదవుల మీద ఏం పోసాడట? దయారసము పోశాడు. నువ్వేమన్నా నువ్వు మనుషుల్లో శ్రేష్ఠుడైన వాడని అంటున్నాడు. ఆయన నా కుమారుని ఏర్పరచుకున్నాడు కనుక నువ్వు మనుషుల్లో శ్రేష్ఠుడు అని అంటున్నాడు. నీ పెదవుల మీద దయారసం పోచున్నాడు కనుక దేవుడేమన్నా తెలుసా? నిత్యము నేను ఆశీర్వదించదను. నీ బాబా ఆ ఆశీర్వాదం ప్రియమైన కుమార్తె నీకు కావాలా? అయితే వాక్యానుసారంగా నడచడానికి ప్రయత్నించు. లేదా వాక్యానుసారంగా నడుచున్నావంటే నీకు నిత్యమున్న ఆశీర్వాదం నీ ఇంటికి నీ ఎంతకు నీ పక్కకు వచ్చేసి నిలబడుతుంది. అపవాదైన సాతాడు నీళ్లు చూచి పరిగెత్తిపోతారు. బాబా పరలోక రాజ్యంలో అగ్నిస్తంభము నీ మీద కురవబడితే ఆ నిత్యం ఆశీర్వాదములే ఆశీర్వాదం. దేవుడు అనుక్షణం ప్రతిక్షణము ఏదో రూపముగా ఏదో క్రియగా ఏదో రకంగా నీతో మాట్లాడుతున్నాడు. దాన్ని గ్రహించలేక దేవుడు దూరం పెట్టి లోకానుసారమైన జీవితాన్ని పోతున్నావు. కనుక దేవునికి నువ్వంటే ఇష్టమే, కానీ దేవుడు నువ్వు ఇష్టాన్ని కోల్పోతున్నావు. అందుకే పరలోక రాజ్యంలో తీర్పులో నువ్వు నెగ్గకపోతే తప్పదు నరకము. అగ్గిలో కాల్చిపోతారు. అక్కడ అగ్గి ఆరదు, పురుగు చావదు. ప్రియమైన కుమారుడు యొక్క జీవితం ఎలా ఉందో మార్చుకొని తీర్మానం చేసుకుని పరిశుద్ధాత్మ అడుగులో పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదమైన సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 21:6 నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీ వతన్ని నియమించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదము కాడుగా ఉన్నట్టుగా నీ వతన్ని నిర్ణయించి ఉన్నావు. నీ సన్నిధి సంతోషముతో ఉల్లసింపజేసి ఉన్నావు. హల్లెలూయా. ప్రియమైన కుమారుల జీవితాన్ని దేవుడికి అప్పచెప్పు. అప్పుడు పరిశుద్ధాత్మ సంతోషంతో ఆనందంతో నిన్ను పిలుచుకొని తన కవిగిరిలో అత్తుకొని ఉంటాడు. అప్పుడు దేవుని కుమారునిగా అవుతావు. అపవాది నిన్ను చూచి పారైపోతుంది. ఈతర 45:7
నీవు నీతిని ప్రేమించి నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నావు. నువ్వు నీతిని ప్రేమించు భక్తిహీనతను దూషించి ఉన్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలి కాండ్ర కంటే హెచ్చగునట్లుగా చెల్లి కాండ్ర కంటే నువ్వు హెచ్చగలుగుతున్నా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నీతిని ప్రేమించినప్పుడు నీ యొక్క మార్గంలో నడిచినప్పుడు నీవు ఇంకేదా అపహాసకును దుష్టాప్తకును దూరముగా ఉంటావు. అవే నీ దగ్గరికి కావాలి. నిత్యము ఆశీర్వాదములే వచ్చి నీ పక్కన నిల్చుంటే పరిశుద్ధాత్మగా పరుస్తున్నాడు. అపోస్తలుల కార్యము 2:28 నాకు జీవ మార్గమును తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. హల్లెలూయా. జీవ మార్గమును నాకు దర్శనముగా చూపించావు ప్రభువా. జీవ మార్గమును నువ్వు చూపిస్తున్నావు, కానీ ఏమవుతున్నావు తెలుసా? ఆ జీవ మార్గానికి దూరం అవుతున్నావు. దర్శనముగా చూపిస్తున్నావు ప్రభువా, దాని గైదొరకడం లేదు. ప్రియమైన కుమార్ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన వారి యొక్క హృదయము జీవ మార్గమునికి వెళ్తుంది. ఇక సహోదరులారా మూల పురుషుడు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. ప్రియమైన కుమారుడు దావీదు కోసం చూసినట్లయితే దేవుడు దావీదు చిన్న వయసులో అభిషేకించాడు. దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాడు. దేవుడికి కుమారుగా ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక దావీదు యొక్క జీవితంలాగా మన జీవితం ఉండాలంటే ఆయన ఒక వాక్యానుసారంగా నడుచుచు ఆయన ఇష్టానుసారంగా జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడిగా ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పరలోక రాజ్యంలో వారసత్వము ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్యము దేవుడు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో నడుచున్న ప్రతి ఒక్క లోకానుసారంగా జీవితంలో ఉన్న వారికి అపవాదైన సాతానుడే తండ్రిగా జీవిస్తున్నాడు. కానీ నిజముగా ఎక్కువ దేవుడే తండ్రి అనే విషయాన్ని లోకం ఎప్పుడు కూడా గ్రహించడం లేదు. కనుక జీవితంలో ఏది అయినను దేవునికి ఆర్పించినప్పుడు వాక్యానుసారంగా జీవితం నడుచుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ కుమారుడు నీ యొక్క జీవితం ఎలా ఉంది? లోకానుసారంగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నావు? ఇప్పుడే తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నిత్యము ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అయ్యా. మహిమగల దేవానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు మాతో ఉండి మాట్లాడుకుంటున్నాను. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. అవునైనా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడు, వారికి జీవితాన్ని బాగు చేసి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక నామం ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.